ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. మనము ఈ దినము పునరుత్థాన దినంలో ఉన్నాము. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి మరొక ఈ పరిశుద్ధ దినంలో ప్రవేశింపజేశాడు. ముఖ్యంగా ఇది నూతన మాసము, నూతన సంవత్సరము 2026 సంవత్సరం జనవరి మాసంలో మనము మొదటి పునరుత్థాన దినంలో ఉన్నాము. దేవుడు ఇంత గొప్పగా మనల్ని క్షేమంగా ఇంతవరకు కాపాడి అందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించే కృపను మనకిచ్చినందుకై దేవునికి వేలాది వేల స్తోత్రములు చెల్లిద్దాం. దేవుడు మనల్ని ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని సమస్త జనులారా రండి అని పిలుస్తూ ఉన్నాడు. మరి మనమంతా కూడా ఆనందగానం చేస్తూ స్తుతి చేస్తూ ఆయన సన్నిధికి వెళ్ళడం ఎంతో శ్రేయస్కరం, మనకెంతో ధన్యకరం, దీవెనకరం. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట 33వ కీర్తన 9వ వచనము. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిద్దాం. ఈ మాటను బట్టి దేవుడిచ్చినటువంటి మాట, దేవుడు సెలవిస్తే చాలు ఆ మాట నెరవేరుతుందంట. దేవుడు సెలవిస్తే చాలు దాని ప్రకారం అవుతుంది. మరి ఆది యందు జరిగినటువంటి ఆ సృష్టి కార్యం అదే కదా. సృష్టి అంతా కూడా దేవుడు సృష్టించాడు. ఆయన వెలుగు కమ్మనగానే వెలుగు కలిగింది. భూమి కలగగానే భూమి మరి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నటువంటి ఆ భూమి నిర్మించబడడం జరిగింది. మరి సమస్తమైన వృక్షాలు, ఫలవృక్షాలు, జీవరాశులు సమస్తం కూడా ఆయన మన కొరకు సృష్టించినటువంటి దేవుడు. కేవలం మాట మాత్రంగానే సృష్టించినటువంటి దేవుడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఒక మాట సెలవిస్తుంది, అది ఖచ్చితంగా నెరవేర్చడా? ఒకసారి ఆలోచిద్దాం. నిజంగా మనమంతా కూడా ఈ సంవత్సరం అనేకమైన వాగ్దానాలు పొందుకొని ఉంటాం కదా. ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం తీసుకొని ఉంటారు. ఆ వాగ్దాన కార్డు తీసుకొని ఆ కార్డులో ఉన్న వాగ్దానం చదువుకుని అది పక్కన పడేస్తాము. ఆ తర్వాత ఇంకా దాని వైపు చూడం కదా. చాలామంది అదే పని చేస్తారు. చాలామంది బైబిల్ గ్రంథంలో పెట్టుకుంటారు, ఇంకా దాని గురించి ఆలోచించరు. కానీ దేవుని యొక్క మాట మాత్రము ఒకసారి విడుదల అయిందంటే అది తప్పకుండా నెరవేర్చబడి తీరుతుంది. కనుక దేవుని యొక్క మాటలు మనకు తప్పకుండా నెరవేరుతాయన్న విశ్వాసం మనకున్నట్లయితే మనం ఏ వాగ్దానం కూడా అలా పక్కన ఉంచము, దాని గురించి అసలు ఆలోచించకుండా ఉండము. ఎందుకంటే దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఈ వాగ్దానం ఏంటో అని మనం వాగ్దానం చదివినప్పుడు అక్కడ ఒక వాక్యం ఉందనుకోండి, అయితే ఆ వాక్యాన్ని మాత్రమే కాదు, కానీ ఆ వాక్యము బైబిల్ గ్రంథంలో ఎక్కడి నుంచి తీయబడింది, ఆ తీయబడినటువంటి వాక్యానికి ముందు వెనకాల ఏముంది అది కూడా మనం చదవాలి. చదివి గ్రహించి ధ్యానించి ఆ విధంగా దానిని ఎత్తి పట్టుకోవాలి. అంటే ఎత్తి పట్టుకోవడం అంటే చేతులతో ఎత్తి పట్టుకోవడం అని కాదు, కానీ మనము మన ప్రార్థనలో రోజు కూడా ఆ యొక్క వాగ్దానంను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. మనము ఆ వాగ్దానంను ఎత్తి చెప్తూ ఉండాలి దేవునికి. ప్రభువా, ఇదిగో నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ దినం నాకు ఇచ్చినటువంటి వాగ్దానము, ఇదిగో నీవు తలగానే ఉంటావు, తోకగా ఉండవు అని వాగ్దానం ఇచ్చావు. కాబట్టి తండ్రి, నీవు నాకు తప్పకుండా ఈ వాగ్దానం నెరవేర్చు. ఈ వాగ్దానం నువ్వు నెరవేర్చినందుకు నేను నీకు వందనం చెల్లించుకుంటున్నానని ప్రార్థన చేయాలి కదా. అయితే అందుకు ముందుగా మనము దానికి ముందుగా ఉన్నటువంటి ఆ యొక్క కట్టడలను కూడా మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క కట్టడలు ఏంటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు మనకు సెలవిచ్చిన మాటలు ఏదైనా కూడా ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెదకాలి. మరి పాత నిబంధన కాలంలో అయితే ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను, ఆయన ఇచ్చిన కట్టడలను మనం ఎల్లప్పుడూ కూడా నెరవేరుస్తూ ఉండాలి. మరి ఆ విధంగా చేస్తూ వాగ్దానం కొరకు ఎదురు చూడాలి. కాబట్టి మనము వాగ్దానము, మరి ఆయన వాగ్దానము స్థిరపరచువాడు. చూసారా, ఈ దినం మనకిచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది, అయిపోయింది. అంటే పని అయిపోయింది. దేవుడు చెప్పినటువంటి మాట నెరవేర్చబడింది. అయితే మనము ఎదురు చూడాలి, మనము ప్రార్థించాలి. మరి జకర్యా, ఎలిజబెతులు ఎప్పుడో ప్రార్థించారు, కానీ వాళ్ళ ప్రార్థన విన్నాడు దేవుడు. అది తన జాగ్రత్తగా మరి తన ముందు ఉంచుకున్నాడు. కనుకనే తగిన కాలంలో అది నెరవేర్చబడింది.
దూత చెప్పినట్లుగా దాని కాలం, నా మాట దాని కాలమందు నెరవేరుతుందని చెప్పాడు కదా దేవుడు. అదే విధంగా నెరవేర్చబడింది. మరి మరియతో కూడా దూత చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా నిరర్థకము కానేరదని. మరి ఈ దినము దేవుడు మనకు ఇస్తున్నటువంటి గొప్ప మాటలు, ఈ యొక్క గొప్ప వాగ్దానమును మనం నమ్మి విశ్వసించి దాన్ని మనము నిత్యము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని తప్పకుండా మనకిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ దినము పునరుత్థాన దినం కదా. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నట్లుగా మనమంతా కూడా దేవుని సన్నిధిలో చేరి ఆరాధించాలి. సితారాతో ఆయనను స్తుతించాలి. 10 తంతుల స్వరమండలముతో కీర్తించాలి. ఆయనను గురించి నూతన కీర్తన పాడాలి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అవును, ఆయన యొక్క వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. మరి దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు, ఆయన చేయనదంతా కూడా నమ్మకమైనది. కాబట్టి మనము ఆయన చెప్పిన ఏ మాట కూడా అపనమ్మకంతో చూడొద్దు. ఆయన మనము ఏది అడిగినా ఇస్తానని చెప్పాడు కదా. అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి అని చెప్పాడు కదా. కనుక మనము ఆ విధంగా నమ్ముదాం, విశ్వాసంతో ఎదురు చూద్దాం. ఆయన తప్పకుండా మన జీవితంలో సమస్తమును చేస్తాడు. మరి మనకు ఏమి కొదవలున్నా ఆయనకు తెలుసు. అయితే ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికను బట్టి తగిన కాలంలో ప్రతి ఒక్కరికి కూడా తగిన విధంగా ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కనుక మనము నెమ్మది అయిన హృదయంతో, ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, చింతించవద్దు, నీ చింత యావత్తు దేవుని పైన వేయమని చెప్తున్నాడు. కనుక మనము మన చింత యావత్తు ఆయన పైన వేద్దాం. ఆయన నమ్మదగిన దేవుడు. మన తల్లిదండ్రుల పైన మనం ఏదైనా అడిగి తప్పకుండా వాళ్ళు ఇస్తారనే విశ్వాసంతో ఎదురు చూస్తాం కదా. అలాగే మనము మన పరలోకపు తండ్రిని కూడా ఆ విధంగానే నమ్మి ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయనను మనము అడిగి మనం తప్పకుండా పొందుకుందాం. మనమంతా కూడా ఈ దినం దేవుని సన్నిధిలో చేరి ఆరాధిస్తూ ఉన్నాం కదా. కనుక ఆయన ఆరాధన సమయంలో మనమంతా కూడా హృదయపూర్వకంగా మన హృదయాలను విప్పి, మనకున్నటువంటి పరిస్థితులన్నీ దేవునికి తెలుసు, అయినా మనం ఆయనకు జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్తున్నాడు. కనుక మనం ఆ విధంగా ప్రార్థిస్తాం. మరి ఈ సమయంలో ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకే వందనములు, స్తోత్రములు నాయన. మా ప్రభు నాయన, ఇదే కాలంలో నిన్ను స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం తండ్రి. నీ సన్నిధిలో నాయన మేము నిన్ను నమ్మి ఎదురు చూస్తున్నాం ప్రభా. నీవు మాట్లాడిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది. నువ్వు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు. నీవు చెప్పిన మాట మరి దాని ప్రకారం అవుతుంది. నీవు ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడుతుంది ప్రభా. నీవు స్థిరపరచు దేవుడవు తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు. మమ్మల్ని ఘనపరిచే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు. మా తండ్రి దేవా, ఈ ఉదయ కాలమున తండ్రి ప్రభా, నీ సన్నిధిలో మేము చేరి ఆరాధిస్తుండగా తండ్రి, ఈ నెల మరి మొదటి ఆదివారంలో నాయన ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. మా తండ్రి, నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంన మేము నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. నీవు రాజ్యం వెళ్తున్నావు తండ్రి ప్రభా. నీవు సకల జనులను ఏలుతున్నటువంటి దేవుడవు తండ్రి. మా ప్రభా, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు నీవే. నీ వాక్కు చేతనే ఆకాశములు కలిగాయి, నీ నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహం కలిగింది ప్రభా. నాయన, లోకమంతా కూడా నీ కృపతో నిండి ఉన్నది. నీకే వందనములు తండ్రి ప్రభా. నీవు నీతిని న్యాయంను ప్రేమించుచున్న దేవుడు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ యొక్క ఆలోచన సదాకాలం నిలుస్తుంది. నీ యొక్క సంకల్పములు తరతరములుండును ప్రభా. నాయన, మేము నిన్ను దేవుడుగా కలిగి ఉన్నాం కాబట్టి మేము నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే నీవు దేవుడుగా గల జనులు ధన్యులు అని వాక్యంలో రాయబడి ఉన్నది తండ్రి. మా ప్రభా, నీవు మాకు స్వాస్థ్యంగా మేము ఏర్పరచుకుంటూ నాయన నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాము ప్రభా. నీవు ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నావు, నరులనందరినీ దృష్టించుచున్నావు తండ్రి. నీకే వందనములు ప్రభా. మా తండ్రి దేవా,
మమ్మల్ని అందరినీ కూడా ఏకరీతిగా నిర్మించిన దేవా నీకే స్తోత్రములు. నీ క్రియలన్నీ మా క్రియలన్నిటిని కూడా విచారించువాడు తండ్రి ప్రభా నీకు స్తోత్రములు. మా తండ్రి దేవా మరి నీ దృష్టి మా పైన ఉన్నది. మేము ఎప్పుడైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటామో ఆ భయభక్తులు గల వారి మీద నీ దృష్టి నిత్యము ఉంటుంది ప్రభా. నీ కృప కొరకు కనిపెట్టి వారి మీద నిత్యము నిలుస్తుంది తండ్రి. దేవా నీ పరిశుద్ధ నామమందు మేము నమ్మిక ఉంచున్నాము ప్రభా. మేము నిన్ను సంతోషంగా స్తుతిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభా. మా తండ్రి నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీవే మాకు సహాయము, నీవే మాకు కేడంనై ఉన్నావు తండ్రి ప్రభా. నీ కృప మా మీద నిలుపుమని ప్రార్థిస్తున్నాము. ఈ పునరుత్థాన దినంలో ప్రపంచమంతటా నాయన నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది. ఆరాధనలు జరుగుతున్నాయి మా ప్రభా. ఎంతోమంది వ్యతిరేకులు ఈ లోకంలో ఉన్నారు. ఎంతోమంది నిన్ను వ్యతిరేకించేవారు విరోధులుగా ఉన్నారు మా ప్రభా. మా దేశంను కూడా మీరు చూస్తున్నారు. మా దేశంలో కూడా భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. అనేక మంది నీకు విరోధంగా లేస్తున్నారు. అయినప్పటికీ నీ తండ్రి నీ యొక్క రాజ్యం స్థిరపరచబడుతుంది ప్రభా. నీవు నిత్యము ఉండు దేవుడవు, సజీవుడమైన దేవుడు వాళ్ళు ఎరగక ఉన్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా హృదయములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ప్రతి ఒక్కరి మనసులను తండ్రి మీరు మార్చండి తండ్రి మా ప్రభా. నాయన మనోనేత్రములను తెరవండి. వారి యొక్క జీవితాలలో మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన శక్తి బలములతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. నీ యొక్క గాయపడిన హస్తం చేత ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి ప్రభా. మా కొరకు నా కొరకు గాయపడిన దేవా, నా కొరకు మా కొరకు తండ్రి రక్తం చిందించి నీ ప్రాణం నర్పించి మాకు రక్షణను సిద్ధపరిచిన దేవా నీకు స్తోత్రములు. ఆదివారం మరి మృత్యు 3వ దినమున తండ్రి తిరిగి లేచిన దేవా, మృతులలో నుంచి లేచిన దేవా నీకే స్తోత్రములు తండ్రి మా ప్రభా. ఎంత అద్భుతం తండ్రి మా ప్రభా. ఈ లోకంలో ఎవరూ కూడా అలా చనిపోయి తిరిగి బ్రతికే వాళ్ళు లేరు, కానీ నీవు మాత్రమే ఉన్నావు ప్రభా. అందుకే తండ్రి మేము నిన్ను నమ్మి ఉన్నాము. నీవే నిజమైన దేవుడవు, అది కూడా మా కొరకే చనిపోయావు, నా కొరకు చనిపోయావు నాయన తండ్రి ప్రభా. నీకే వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ వార్త ప్రతి ఒక్కరూ గ్రహించి అర్థం చేసుకొని తండ్రి నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము నమ్ముతున్నాం ప్రభా, నువ్వు చేసి ఉన్నావని నమ్ముతున్నాం ప్రభా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము. వాక్యం ప్రకటిస్తున్న ప్రతి సేవకునికి ప్రభా నీ యొక్క ఆత్మాభిషేకం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి ద్వారా మరి అందించబడుతున్నటువంటి వాక్యము అనేకుల హృదయాలను తాకునట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా. ఎక్కడెక్కడ పరిచర్య జరుగుతున్నదో అక్కడంతా కూడా మీరు ఉండండి మా ప్రభా. చిన్న చిన్న పనులలో సహాయపడుతూ అనేక మంది పరిచర్యలో పాల్గొంటున్నారు. వారందరినీ కూడా మీరు దీవించండి ప్రభానైనా. మారుమూల ప్రాంతాలలో ఎలాంటి సౌకర్యములు లేని చోట మరి ఎంతోమంది సేవకులు పనిచేస్తున్నారు. వాళ్ళనందరినీ మీరు దీవించండి ప్రభా. వాళ్ళనందరినీ కూడా నాయన మరి నీ కాపుదలలో భద్రపరచండి. ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి ప్రభా. మీరు కాపాడండి, అరికట్టండి మా ప్రభు. వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి. ఇదిగో ఆలయంలో ఎంతమంది చేరి ఉన్నారు ప్రభా. ఎంతోమంది హృదయపూర్వకంగా నీ సంధిలో మొరపెట్టుకుంటూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, నిన్ను కీర్తిస్తూ ఉన్నారు, నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు నాయన మా ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో ఎరిగినటువంటి దేవుడవు, హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడవు నాయన. ఆరాధించే ఆ హృదయాన్ని మీరు చూస్తున్నారు, వారికున్న అవసరతలు మీరు చూస్తున్నారు, మీరు దృష్టిస్తున్నారు ప్రభా. ఆకాశంలో నుంచి నాయన మీరు దృష్టిస్తూ ఉంటుండగా తండ్రి నీకు వందనములు. ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తున్న దేవా, వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, వారి హృదయంలో ఉన్నటువంటి వేదన, దుఃఖము, బాధ సమస్తం తొలగించండి. వారికి ఏమి కొదవలు ఉన్నాయో అది మీకు తెలుసును. ప్రతి కొదవను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, అద్భుతములు చేయ దేవుడవు నీవే మా ప్రభా. ప్రతి ఒక్కరికి తగిన కాలంన వారి కొరకు ఏం అవసరమో అవన్నీ కూడా చేయగలిగిన శక్తివంతుడమైన దేవుడవు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రతి సంఘంలో ప్రభా నాయన ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. ఎక్కడ కూడా విభేదములు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. అందరూ కూడా సంతోషంగా కలిసి నీ సన్నిధికి రాగలిగినట్లుగా కూడా కృప చూపించమని వేడుకొంచున్నాము. అనారోగ్యంతో బాధపడుతూ నీ సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి తండ్రి. వారు సంతోషంగా నీ సన్నిధికి వచ్చి కృతజ్ఞతార్పణలు అర్పించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి సంఘంలో స్త్రీల మధ్య, చిన్నపిల్లల మధ్య, యవనస్తుల మధ్య జరుగుతున్న సేవను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నాయన. ఇంకా
మరి ఎవరెవరైతేనైనా వేదనలో చాలా కృంగుదలలో ఉన్నారో వారిని అందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వారి పరిస్థితులన్నీ మీరు ఎరిగిన దేవుడు. ఎవరికి ఎలాంటి పరిస్థితులు, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిలో నుంచి ఏ శ్రమలో వారికి విడుదల కలుగునుగాక. దేవా నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి మా దేశంను దీవించి మా దేశం పైన కూడా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి తండ్రి. మా ప్రభానైనా మా దేశంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి ప్రభా ఏ శ్రమలో విడుదల కలుగునుగాక. మా ప్రభా అనేక మంది ప్రొఫెసర్స్ చెప్తున్నారు మా దేశ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందని. మా తండ్రి, మేము ప్రార్థించులాగున ప్రభా క్రైస్తవ కుటుంబాలను లేవనెత్తండి, క్రైస్తవులను లేవనెత్తండి, సంఘాలను లేవనెత్తండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించినట్లుగా, ముఖ్యంగా రక్షణ లేని వారి కొరకు ప్రార్థించినట్లుగా, సమస్యల కొరకు ప్రార్థించినట్లుగా నైనా మీరు ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారి హృదయములను మరి ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి ఈ దినమంతా కూడా మీ దీవెనలతో మమ్మల్ని నిండారా నింపండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, ఆదరించండి. మా ప్రభా మాకు నీ యొక్క దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక రీతులుగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ఎవరికి ఎలాంటి వాక్యం అవసరమో అదే మీరు ఇస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం. మా తండ్రి, మరి ఆరాధన తర్వాత మేము సంతోషంగా క్షేమంగా ఇంటికి చేరినట్లుగా కృప చూపించమని నీ దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.